79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భరతమాత విముక్తికై అసువులు బాసిన త్యాగధనులను స్మరించుకుంటూ వారి త్యాగాలు భరత జాతికి స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షిస్తూ ఏవి రమణారెడ్డి, చైర్మన్, శ్రీ సరస్వతి విద్యా సంస్థలు, ప్రకాశం జిల్లా. సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. నేను సైతం ప్రజారాజ్యపు శ్రామికుడినై సాయపడతాను. నేను సైతం ప్రజారాజ్యపు సైనికుడినై పోరు సలిపేను. నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. ఈ శుభ సందర్భంలో మహాకవి శ్రీశ్రీ గారి మాటలు ఒక్కసారి గుర్తు చేస్తుంది. స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్దం, పునాదులై ఇళ్ళు లేచి జనావళికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది. ఈ స్వప్నం ఫలిస్తుంది. రాజకీయం నా ఇంటి అడ్రస్ కాదు, నా ఒంటి డ్రెస్సు కాదు. ఆకలితో పెరిగాను, అబద్ధాలతో కాదు. ఎవరైనా కష్టాల్లో ఉంటే గుండెలకు హత్తుకుని ఓదార్చడం నాకు తెలుసు. కాసేపు వాళ్ళు నవ్వుతూ చూస్తుంటే ఆనందపడి స్థాదశ ఆత్మీయ. ఇది యుద్ధం కదా, యజ్ఞం. ప్రభుత్వంతో పరిచయించుకోవటం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనొద్దు. నీడ కోరిన పేదవాడికి గూడునే చూపించగా, తోడు కోరు అనాథ బాలకి అండనే అందించగా, నీరు కోరిన మూగనేలకి ఏరునే పంపించగా, తారలంటిన ధరల మంటల వేడిని చల్లార్చగా, దశాబ్దాలుగా వెలుగు చూడని దీన ప్రాణుల కళ్ళలో వెయ్యి సూర్యుల కాంతితో చిరునవ్వులే వెలిగించగా. నాయకుడెప్పుడు కులంలోంచి పుట్టాడు, జాతిలోంచి పుడతాడు. ఈ కండవాళ్ళు పెట్టిన తిండితో బలపడింది. ఈ గుండెవాళ్ళు పడే బాధలతో బండబారింది. నేనేదైనా నమ్మితేనే చేతలో చేస్తాను, చేతలో చేసాక మాటలో చెబుతాను. మాట చెప్పాక ఆ మాట కోసం నిలబడను. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢ నమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొనుకోవడంతో ఆయన గీతాంజలి రచించాడు. ఆయన కళ్ళగన స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికి ఈ రక్తాంజలి రాస్తాడు. తెల్లరేకుల శాంతి పుష్పం నేలపై పూయించగా, పచ్చ పైరుల క్రాంతి పంటని పుడమిపై పండించగా, ఎర్ర సూర్యుడి శక్తి మొత్తము నిత్య వ్యాప్తం చేయగా, రంగురంగుల కొత్త జగతిని భూమిపై సృష్టించగా, నింగి నేలకి నిచ్చెనల్లే నిలుచు జెండా సాక్షిగా, రాష్ట్ర ఖ్యాతిని అన్య జాతుల గొంతులలో మ్రోగించగా, నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. నేను సైతం ప్రజారాజ్యపు శ్రామికుడినై సాయపడతాను. నేను సైతం ప్రజారాజ్యపు సైనికుడినై పోరు సలిపేను. నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను.
చిరంజీవి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు గారి అధ్యక్షుడి సమక్షంలో ఆధ్వర్యంలో మరి అభిమానుల సమక్షంలో ఈ జిల్లా వారం రోజుల పాటు చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు ఈరోజు సూర్య దివ్యాంగుల ఆశ్రమం నందు ఈ ఫ్రూట్స్, చైర్లు, వాళ్ళకి కావాల్సిన ఇతర బ్రెడ్ మొదలగున్నవి వాళ్ళకి అందించడం జరిగింది. ఇలా చిరంజీవి గారి పిలుపు మేరకు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం, ఫ్యాన్స్ అందరూ పాల్గొనటం ఎంతో అందరికీ స్ఫూర్తిదాయకం. ఇలాగే మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని, అందులో నేను పాలుపంచుకోవటం నాకు ఆనందంగా ఉంది. అందరికీ మరొకసారి వెంకట్రావు గారికి మరియు అభిమానులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మెగా వారోత్సవాలని నిర్వహించాలని అఖిల భారత చిరంజీవిత ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఇండియా వరల్డ్ వైడ్గా ఈ రోజు నుంచి మెగా వారోత్సవాలు స్టార్ట్ అయిన ప్రపంచవ్యాప్తంగా కూడా దానిలో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా మేము మొదటిగా ఒంగోలులో ఈరోజు సూర్య దివ్యాంగుల ట్రస్టు ఆశ్రమంలో ట్రస్టీలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రకరకాల అంగవైకల్యానికి సంబంధించిన అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ మేము ఈరోజు ఫ్రూట్స్ కానీ బ్రెడ్స్, అలాగే వీళ్ళకి వాంటెడ్గా ఉన్నట్టు మా మిత్రుల చైర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అయింది. ఈ రోజు నుండి ఇంకా వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలు, రేపు మొక్కలు నాటే కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే వృద్ధులకు చీరల పంపిణీ, అలాగే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మెగా సెలబ్రేషన్స్ ఇలా నిరంతరప్రాయంగా వారం రోజుల పాటు, అలాగే జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో మెగా రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఏదైతే ఆగస్టు 22 అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది అభిమానులకి ఒక ఆరాధ్యమైనటువంటి అన్నయ్య చిరంజీవి గారి పండుగ. ఈ పండుగలో ప్రతి ఒక్కళ్ళు పాల్పంచుకున్నందుకు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శ్రీనివాస ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మెగా అభిమానులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు కానీ, జన సైనికులు కానీ, చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా విచ్చేసినందుకు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాగే ఈ వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలు అందరూ కూడా పాల్పంచుకొని విజయవంతం చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ జై చిరంజీవి, జై జై చిరంజీవి. పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి 69వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున ప్రకాశం జిల్లా చిరంజీవి అభిమాన సంఘ ఆధ్వర్యంలో వారోత్సవాలు కార్యక్రమాన్ని ఈ దివ్యాంగుల సూర్యశ్రీ ట్రస్టులో ప్రారంభించడం చాలా ఆనందదాయకం. చిరంజీవి గారంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, యావత్ ప్రపంచం గర్వించదగిన మహోన్నత నటుడు ఆయన జీవితం అంతా సేవా దృక్పథానికే పరిమితమై ఈ రోజున ఇటీవల సంభవించిన దుర్ఘటన వైనాడులో కూడా ఆ కొండ తీరలు విరిగిపడిన సందర్భంలో ₹1 కోటి కూడా విరాళం ఇచ్చి ఎక్కడ ఆపద ఉంటుందో, ఎక్కడ దుర్ఘటన ఉంటుందో అక్కడ చిరంజీవి కుటుంబం ఉంటుందని చెప్పి స్పష్టం చేసిన ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన చిరంజీవి మాత్రమే చెప్పుకోవడానికి చాలా సగర్వంగా మేమందరం ఫీల్ అవుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమంతో ప్రారంభించాలని నిర్ణయించుకోవటం మరి చాలా ఆనందదాయకంగా భావిస్తూ ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారి మెగా వార్షికోత్సవాల సందర్భంగా మన సూర్యశ్రీ ట్రస్ట్లో మనకి విలువైన చైర్స్, ఫుడ్స్, బన్ ఇవన్నీ అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నేను చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఆయన అభిమానిని. నేను స్కూల్ చదువుతున్నప్పుడు మెగాస్టార్ అంటే మనకు పూనకం వచ్చేదన్నమాట. ఒకేసారి ఆయన ప్రతి ఒక్క సినిమా వదిలిపెట్టకుండా బ్లాక్లో కూడా టికెట్ కొని మరీ సినిమా చూసేవాళ్ళం. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు నేను ఒక దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకొని ఆ ట్రస్ట్లో నా జన్మదిన వేడుకలు జరుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఇలా మా ట్రస్ట్కు ఎంచుకొని మొట్టమొదటి కార్యక్రమం మా ట్రస్ట్ నుంచి మొదలుపెట్టిన మన అడుసుమల్లి వెంకట్రావు గారికి, వారి ఒక టీంకి అందరికీ మంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ అడ్వాన్స్గా మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు.